ఇక్కడి నుంచే వరి ఎక్స్‌పోర్ట్ అవుతుంది. అవన్నీ పడిపోయిన కారణంగా రైస్ రేట్లయితే పెరిగాయి. ఇప్పుడు మనం వెళ్ళే ముందు ఇక్కడైతే కాళ్ళు కడుక్కోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు రైస్ మిల్‌కి వెళ్తాయి. చూసారా? స్టార్ట్. హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు ముచ్చట్లు మొదలెడదామా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇదే కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ఉషా. ఈరోజు మా అత్తగారు ఊరు అంటే నాని వాళ్ళ ఊరొచ్చాము. ఇది వెస్ట్ గోదావరిలోని మార్టేరు అనే ఊరు. ఈ ఊరు స్పెషాలిటీ ఏంటి అంటే మనకి వరన్నది ఇక్కడి నుంచే ఎక్స్‌పోర్ట్ అవుతుంది. అండ్ అలానే ఇక్కడొక అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. చాలామంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీనికి ఆపోజిట్ సైడే ఆ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. అండ్ ఈ ప్లేస్ విషయానికొస్తే ఇక్కడ కొంతమంది రైతులైతే పండించుకుంటున్నారు. వాళ్ళు ఏమని బిలీవ్ చేస్తారు అంటే అక్కడొక టెంపుల్ ఉంటుంది. చుక్కాలమ్మ తల్లి అని చెప్పి. ఆ గుడిలో ఉన్న అమ్మవారు ఈ పొలాలన్నిటిని కాపాడుతూ ఉంటారు అని వాళ్ళు బిలీవ్ చేస్తారు. అండ్ అలానే ఈ వెనకాతల చెట్లున్నాయి కదా! ఆ చెట్ల దగ్గర ఒక రెడ్ కలర్ క్లాత్ కట్టి ఒక చెట్టు ఉంటుందన్నమాట. ఆ చెట్టు దగ్గరే అమ్మవారు ఉంటారు అన్నట్టుగా వాళ్ళు బిలీవ్ చేసి ఆ చెట్టు కూడా ఎవరు ఎక్కరు. ఈ వీడియో నేను లాస్ట్ మంత్ సైక్లోన్ వచ్చింది కదా! తర్వాత తీశాను. సైక్లోన్ వల్ల అయితే ఈ పొలాలన్నీ చాలా వరకు ఎఫెక్ట్ అయ్యాయి. చాలా పడిపోయాయి కూడాన. యాక్చువల్‌గా ఏంటి అంటే ఈ వరి మొత్తాన్ని కూడా వాళ్ళు మిషన్‌తో కట్ చేస్తారు. దూరంగా ఒకతను మిషన్‌తో అయితే కట్ చేస్తున్నారు. మనకి అంత క్లియర్‌గా కనిపించట్లేదు వీడియోలోని. ఎందుకంటే చాలా దూరంగా ఉన్నారన్నమాట. కాకపోతే ఈసారి ఇవన్నీ పడిపోయాయి కదా! ఈ పడిపోయిన టైంలో మిషన్‌తో కట్ చేయడం వాళ్ళకి చాలా కష్టం మాట. సో, అందువల్ల వాళ్ళు పని వాళ్ళని పెట్టుకొని కట్ చేపించుకుంటున్నారు. నా బ్యాక్ సైడ్ ఒకతను కట్ చేస్తున్నారు. ఆ చేత్తో కట్ చేస్తున్నారు. ఆ చేత్తో కట్ చేసినవన్నీ కూడాను మనకిక్కడ వేశారు. అవన్నీ ఒకసారి చూసేద్దాము. యాక్చువల్‌గా మీరందరూ చూసే ఉంటారు వరిని. కాకపోతే నేను నార్మల్‌గా మన ఆడియన్స్‌కి చూపిద్దాము. వాళ్ళు ఎంత కష్టపడితే ఇలా వచ్చింది అన్నదైతే నేను చూపిస్తున్నాను. సో, ఇవైతే నేను వేస్ట్ చేయను. తీసి మీకొకసారి చూపించి మళ్ళీ వెంటనే నేను అందులోనే వేసేసాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టం మీద అవన్నీ పండిస్తారు కదా! ఇప్పుడు ఈ ధాన్యం అంతా కూడా మనకి రైస్ మిల్‌కెళ్ళి రైస్ కింద వస్తుంది. రీసెంట్ డేస్‌లో మనకి రైస్ బ్యాగ్స్ రేట్ పెరగడానికి రీజన్ ఇదే. ఈ తుఫాన్ వల్ల చాలా వరకు పడిపోయాయి. సో, వాళ్ళకి చాలా వరకు నష్టమొచ్చింది. దాంతో పాటు చెప్పాను కదా! చేత్తో కూడా కట్ చేయించడానికి పని వాళ్ళని పిలిచారు. సో, ఇవన్నీ బేస్ చేసుకొని మనకి రైస్ బ్యాగ్స్ రేట్ కూడా అందుకే పెరిగింది. ఇలా ముందుకొస్తే చూసారా చాలా మంది ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. సో, వాళ్ళందరిని ఒకసారి చూపిచ్చేద్దాము అనయితే నేనిలా వచ్చాను. ఎంతో కష్టం మీద చేస్తున్నారు కదా! ఎదురుగా కనిపిస్తున్న ట్రాక్టర్‌లోకైతే ఇవన్నీ వేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి రైస్ మిల్‌కి వెళ్లి రైస్ కింద అవుతుంది. ఈ ఎదురుగా కనిపిస్తుంది కదా! అదే అగ్రికల్చర్ ఫార్మ్. ఇదిగోండి ట్రాక్టర్ రెడీ అయిపోయింది. రైస్ మిల్‌కి వెళ్ళిపోతుంది. మీరైతే లైక్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఈ వీడియోని. ఇక్కడ టెంపుల్ ఉంటది అన్నాను కదా! ఆ టెంపుల్ మీ అందరికీ చూపించడానికే తీసుకొని వెళ్తున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే ఊరొచ్చాను అంటే నా ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందా అంటే అది ఈ ప్లేసే. ఎప్పుడు ఊరొచ్చినా కూడా తీసుకొని వెళ్ళమని అడుగుతూ ఉంటాను. ఇంకా ఈ పొలాలన్నీ గ్రీన్‌గా ఉంటే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటది ఈ ప్లేస్. సో, మనం ఆల్మోస్ట్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ చిన్ని కుక్క పిల్లలున్నాయి. వాటికొకసారి హాయ్ చెప్పేసాను. ఇలా ముందుకొచ్చి లోపలికి వెళ్ళడానికంటే ముందు మనం కాళ్ళు కడుక్కోవాలమాట. ఇందులోని పాములు కూడా ఉంటాయి. నాకైతే చాలా భయం. ఊరంటే చాలా ఇష్టం గానీ, పాములంటే అంతే భయం. అందుకే కొంచెం భయపడుతూ గబగబా కడిగేసుకొని పైకైతే వచ్చేసాను. సో, ఈ ఆపోజిట్ సైడే మనకి టెంపుల్ అయితే ఉంటది. ఇదిగోండి అక్కడ కూర్చున్నారు కదా! ఆవిడే మా అత్తయ్య. చూస్తున్నారు. అందుకే కొంచెం సిగ్గుపడుతూ చేస్తున్నా. ఈ యూట్యూబర్లందరికీ ఒక ఒక యూట్యూబర్‌కి అమ్మగారు, ఒక యూట్యూబర్‌కి అత్తగారు. ఇప్పుడు లోపలికైతే వచ్చేసాము. మనం వీడియో తీసుకొని అక్కడే మాట్లాడుతున్నాం కదా! అక్కడే ఉన్న ఒకతను అదంతా చూసి మనం టీవీ ఛానల్ ఆర్ న్యూస్ ఛానల్ ఏమో అనుకోని వచ్చి మనతో అయితే మాట్లాడుతున్నారు. సో, అక్కడ గుడి స్పెషాలిటీ ఏంటి? ఎలా ఉంటుంది? అవన్నీ అయితే మనకి చెప్పారన్నమాట. ఇక్కడ పంతులు గారు ఎవ్వరు ఉండరు. మనమే పూజ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను డోర్స్ ఓపెన్ చేస్తున్నాను. నాతో పాటు మీ అందరికీ కూడా అమ్మవారిని చూపిద్దాము అని. సో, మీరందరూ వీడియోలో చూసి దండం పెట్టుకోండి. మీ మనసులో ఏమేమైతే కోరికలున్నాయో అవన్నీ కోరుకోండి. ఇప్పుడు నేను
నేను కూడా ఇక్కడ దండం పెట్టుకుంటున్నాను. ఎవరైతే ఇక్కడ రైతులు పొలాలు పండించారో వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని, అండ్ వాళ్ళు పండించిన పొలాలన్నీ కూడా మంచిగా రావాలి అని. వాళ్ళతో పాటు మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అందరూ హ్యాపీగా ఉండాలి, మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలి అని కోరుకుంటున్నాను. అండ్ అలానే మేము కూడా హ్యాపీగా ఉండాలి అని దండం పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడైతే పక్కనే మనకి పొలాలు కనిపిస్తాయి ఇక్కడి నుంచి కూడాను. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్, చల్ల గాలి కూడా వస్తుంది. సో ఈ ముందుకొస్తే మనకి ఇక్కడ ఉయ్యాలు ఉంటుంది, ఉయ్యాలు కూడా ఊపి మనం దండం పెట్టుకోవాలి. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని అయితే నేను దండం పెట్టుకొని కోరుకుంటున్నాను. ఆ రోజు ఈ ప్లేస్కి నేను, నాని ఇంకా మా అత్తయ్య వచ్చాము, మా మామయ్య రాలేదు. అందుకని చెప్పి మా మామయ్యని చూపించడానికి నాని బర్త్డే రోజు వీడియో అయితే పెడుతున్నాను. మా మామయ్య అయితేనే యాక్చువల్గా ఏంటి అంటే నాని బర్త్డే వాళ్ళ ఇంట్లో చేసుకోవడము 7 ఇయర్స్ తర్వాత ఇప్పుడే చేసుకుంటున్నారన్నమాట. ఎవ్రీ ఇయర్ దుబాయ్లోని లేదంటే బహ్రెయిన్లోని ఉండడం వల్ల సెలబ్రేట్ చేసుకోవడం అవ్వలేదు. పెద్దగా ఏం చేయలేదు, చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇదే మా ఫ్యామిలీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.